హాయ్ అండి. ఈరోజు వీడియోలో కాకరకాయతో కారపుకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. మరి ఏమాత్రం లేటు చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ కాకరకాయలను తీసుకోండి. ఇలా తల తోక కట్ చేసి మధ్యలోకి నాటు పెట్టుకోండి. కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసిన వాటిని గిన్నెలోకి వేసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఆవిరి పెట్టండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో 3 వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ జీలకర్ర, ముందుగా కాకరకాయలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు వేసి మెత్తని పొడి చేసుకోండి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పొడిని పక్కనుంచండి. చూడండి, కాకరకాయలు ఆవిరికి ఎలా మగ్గిపోయాయో. చుక్క నీరు పోయకుండా ఆవిరికి మాత్రమే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన కాకరకాయలను ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. చల్లారిన కాకరకాయలో బ్లెండ్ చేసిన పొడిని స్టఫ్ చేయండి. మనం వేయించేటప్పుడు ఈ పొడి బయటికి రాకుండా దారంతో పొట్లం చుట్టినట్లు చుట్టేసి పక్కనుంచండి. ఇలా మనం ఎన్ని కాకరకాయలు చేయాలనుకున్నామో అన్నీ అదే విధంగా చేసి పక్కనుంచండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. స్టవ్ పైన కడాయిని పెట్టి 60 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో కాకరకాయ పొట్లాలను వేసి లో ఫ్లేమ్ మీద వేయించండి. వేసిన వెంటనే కదిపేయకండి. 2-3 నిమిషాలు అలా వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించండి. అన్ని వైపులా ఈవెన్గా వేగేలా ఫ్రై చేయండి. స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పొడి ఉంది కదా, అది వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే కాకరకాయతో కారపుకాయ తయారు. పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.